ప్రపంచం. ఇది అర్థం కాని మహాప్రపంచం. మాయ 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 ప్రపంచం. ఇది అర్థం కాని మహాప్రపంచం. మాయ 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 ప్రపంచం. ఇది అర్థం కాని మహాప్రపంచం. మాయ 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 ప్రపంచం. ఇది అర్థం కాని మహాప్రపంచం. స్త్రీ పురుషులలో ఏర్పడిన వీర్యం, ఆ వీర్యంలో ఉన్న కామం, అది మనుషుల మధ్య పెంచిన కోర్కెలు, అది పురికొలపిన సంభోగం. దాని వల్ల అండము శుక్రకణం ఫలది కారణము, దానితో అండము కాస్త పిండముగా రూపుదిద్దుకోవడం. పిండమేమో పెరిగిన తరువాత బిడ్డగా బయటకి రావడం. తల్లిదండ్రులకు ఆ బిడ్డే తానే ఒక కొత్త ప్రపంచం కావడం. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అయ్యాక వివాహము కావడం. మరల సంసార చక్రము పునరావృతం కావడం. ఇద్దరి వీర్యంలో దాగి ఉన్న ఈ కామం, ఇది విశ్వమందు జరిపించుచున్నది మహాకావగనం. ఆ బిడ్డ ముసలి వాడు అయ్యాక నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఈ సంసార చదరంగంలో నేను ఎందుకు బందీగా ఉన్నాను. డబ్బు సంభోగం కోర్కెలు కోసమే నేను పుట్టానం, ఇదే నా జీవితం ఇక వేరేది లేదా అన్నప్పుడు కలిగే అనుమానమే ఈ మాయవాదం. ఇది అర్థమైన రోజున నువ్వే అంటావు ఇలా. మాయ 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 ప్రపంచం. ఇది అర్థం కాని మహాప్రపంచం.